హలో అండి అందరికీ వెల్కమ్ టు డిఎన్ కిచెన్. ఈరోజు అయితే గుత్తి వంకాయ ఫ్రై ఎల్లిపాయ కారంతో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనము గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కాక మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నామే గుత్తి వంకాయలు అవనేటివి ఇందులో వేసుకుందాము. ఈ వంకాయలు బాగా ఫ్రై కావాలండి, అప్పుడే మనకు గుత్తి వంకాయ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. నేత వంకాయలు తీసుకోండి, మనకు త్వరగా మొగ్గిపోతాయి. ఫ్రైకి కదా, వాటర్ ఏం కదా, అందుకు మళ్ళా. కాబట్టి మీరు కొంచెం నేత తీసుకున్నారనుకో మనకి త్వరగా మొగ్గిపోతాయి, బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు అనేది వేసుకున్నాము, వంకాయలు చేదు అనేది ఎక్కకోకుండా. ఇలా వేసుకున్నాక మొత్తం ఒకసారి మనము కలుపుకొని ఇవి వంకాయలు బాగా అంటే బాగా వేయించుకోవాలండి నూనెలనే. ఎంత మొగ్గించుకుంటే మనము ఈ ఫ్రైకి అంత టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి. అసలే ఇప్పుడు వానలు ఎక్కువ పడుతున్నాయి కదా, జలుబు దగ్గు ఉన్నలకైతే ఇందులోకి ఆల్రెడీ ఎల్లిపాయ కారం వేస్తాం కాబట్టి బాగా తింటప్పుడు నోటికి రుచిగా చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడైతే మనకు 20% అయితే మొగ్గినాయి. ఇప్పుడు దీన్ని ఒక 80% మొగ్గించుకుంటే మనము మిగతా 20% మనము ఎల్లిపాయ కారం తిరువాతలో వేసినప్పుడు మొగ్గుతుంది, పర్ఫెక్ట్గా వస్తుందండి కర్రీ అయితే. ఒక్కసారి ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు. చూడండి, మనకు ఇవైతే మొగ్గిపోతే మనము తిరువాతకి వేసుకోవచ్చు. చూడండి, ఆల్మోస్ట్ అయితే మనకు వంకాయలు అయితే మొగ్గిపోయినాయి. ఇంకా ఇవనేది ఇప్పుడు మనము పక్కకి తీసేసుకుందాము. ఇందులోకి కాంబినేషన్గా నేనైతే అన్నం చేశానండి. వేడి వేడి అన్నంలో ఈ గుత్తి వంకాయ ఫ్రై వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుందాం అనుకో, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇష్టంగా తినిపిద్ది అవుతుంది ఈ కర్రీ. ఒక్కసారి మీరు చేయండి, మీరే అవును అంటారు, అంత బాగుంటుంది ఈ ఫ్రై ఐటమ్. ఈరోజు మీ ఇంట్లో ఏం చేశారండి ఆఫ్టర్నూన్ లంచ్? నేనైతే గుత్తి వంకాయ ఫ్రై, అలానే వేడి అన్నము, ఇందులోకి చపాతీ కూడా చేశాను. కాంబినేషన్ అదిరిపోయిందండి తింటూ ఉంటే వేడిగా. చూడండి, ఇప్పుడైతే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు మనము ఇందులోకి తిరువాత గింజలు అనేటివి వేసుకుందాం. మనము తిరువాత గింజలు మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకునే ఒక మీడియం ఉల్లిపాయ కూడా ఇందులోకి వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే మనకు ఫ్రై ఐటమ్కి బాగుంటుంది. ఉల్లిపాయ కూడా బాగా దూరగా ఎంచుకోవాలండి, అప్పుడే మనకు ఈ కర్రీ పర్ఫెక్ట్గా టేస్ట్గా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు తిరువాత గింజలు కొంచెం ఎగిపోయాయి కదా, మనం ఇందులోకి ఉల్లిపాయలు అనేటివి వేసుకుందాము. ఉల్లిపాయలు బాగా నూనెలోనే మొగ్గించుకుంటే మనము ఇందులోకి మనము కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకుందాము. ఎండుమిర్చి అలానే కరివేపాకు అన్నీ ఈ తిరువాతల్లోనే ఇలానే వేసుకుంటే మనకు బాగుంటుంది ఫ్లేవర్ మొత్తం అనేది. ఇలా మొత్తం ఒక్కసారి కలుపుకొని ఇందులోకి అయితే నేను టమోటా అయితే వేయట్లేదండి, ఎందుకంటే టమోటా వేసినామంటే ఎల్లిపాయ కారం వేస్తాం కాబట్టి అంతా వాటర్ వేసినట్టు అనిపిస్తుంది, కాబట్టి నేను ఓన్లీ ఉల్లిపాయ ఒకటే వేసాను. చూడండి, ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసేసాను. మొత్తం కలుపుకొని ఇందులోకి మనము ఆల్రెడీ ఎల్లిపాయలు, కారము, అలానే కొంచెము జీలకర్ర అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నానండి. అదనేది ఇందులోకి ఇప్పుడైతే వేసేసాను నేను. ఇలా మొత్తం ఒక్కసారి కలుపుకొని ఈ ఎల్లిపాయ కారం అనేది నూనెలోనే బాగా మొగ్గించుకోవాలండి, అప్పుడే మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్న వంకాయలు అనేవి వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్టు, అలానే పసుపు అన్నీ ఇలానే వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మొగ్గితే మనకు ఎల్లిపాయ కారం మసాలాకు మొత్తం పట్టుకుంటుంది, ఉల్లిగడ్డలకు మొత్తం. అప్పుడు బాగా మన కారం వేసినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఎల్లిపాయ కారం ముద్దగా ఉంటుంది కదా, అందుకే మనకు తెల్లగా కనిపిస్తుంది. కొంచెం మొగ్గిందనుకో మనకు బాగా ఎర్రగా కనిపిస్తుంది ఫ్రై అనేది. ఇది బాగా నూనెలో మొగ్గితే మనకు ఎల్లిపాయ కారం బాగా టేస్ట్గా ఉంటుంది. చూడండి, మొగ్గిపోయాక ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మనకు. అది ముద్ద ఉన్నందుకు అలా ఉంది. ఇప్పుడు మొగ్గిపోయింది కాబట్టి మొత్తం ఫ్రెడ్ అయిపోయింది ఇంక అంతా. ఇప్పుడు మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్న వంకాయలు అనేవి ఇందులోకి వేసుకుందాము.
ఒక 5-10 మినిట్స్లో మనకు గుత్తి వంకాయ ఫ్రై అయిపోతుంది. ఇంకా ఇలా మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఇలా మొత్తం ఒకసారి కలుపుకుంటే మనకు గుత్తి వంకాయ ఫ్రై అనేది అయిపోతుంది. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకుందాం అనుకో. ఆ ఎల్లిపాయ కారం అనేది వంకాయలకు బాగా పట్టుకుంటుంది. తింటప్పుడు మనకు బాగుంటుంది గుత్తి వంకాయ. మంచి స్మెల్ వస్తుందండి. ఎల్లిపాయ కారం వేసాం కదా, మంచి అరోమా బాగుంది అసలుకి. ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకున్నాం కదా, చూడండి వంకాయ అయితే ఎంత మంచిగా అలా మెత్తగా కాకుండా అలా గట్టిగా కాకుండా పర్ఫెక్ట్గా ముగ్గిపోయింది మనకి గుత్తి వంకాయ అయితే. ఇందులోకి ఇంకా ఏం గరం మసాలా, ధనియాల పొడి అవి అయితే మటుకు ఏం అస్సలు వేయకూడదండి. దీని టేస్ట్ మొత్తం మనకు ఎల్లిపాయ కారంలోనే ఉంటుంది. అయిపోయింది కదా, మనం ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. అంతే అండి, రుచికరమైన గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేయండి.